సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు వెబ్సైట్ లో తెలంగాణ ప్రభుత్వం పెట్టే యోచనలో ఉంది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు నిలుపుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హైడ్రాకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని హైకోర్టు ప్రశ్నించిన తరుణంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, హైడ్రాకు సంబంధించి లాస్ట్ టైం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఇమీడియట్ గా కూర్చోడానికి ఎందుకు వెళ్తున్నారు, సండే కూడా చూడకుండా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. సో కాస్త సమయం ఇవ్వాలి. దానికి అనుగుణంగానే హైడ్రా కూడా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇదైతే చెరువుల వివరాలను వెబ్సైట్ లో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమగ్ర సర్వేకి అయితే ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు, ఇటు జిహెచ్ఎంసీలో దాదాపుగా మనకు 200 పైన 180 పైగానే చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ లో 600 పైగా చెరువులు ఉన్నాయి. హెచ్ఎండిఏలో కూడా ఇప్పటికే మొత్తం కలిపి కూడా 2000 పైగానే చెరువులు ఉన్నట్టుగా కూడా అధికారులు సమాచారం ఇవ్వడం చేస్తారు. ఇప్పటికే ఆ చెరువులు ఏవైతే ఉంటాయో వాటి విస్తీర్ణము అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విస్తీర్ణం కూడా పూర్తిగా గుర్తించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారికి ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళకి మాత్రం 3 నెలల్లో పూర్తిగా చెరువుల విస్తీర్ణం అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పూర్తిగా సర్వే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకోవచ్చు, దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు అనేది కూడా మనకు కనిపించడం లేదు. లాస్ట్ టైం కూడా మనం చూసుకోవచ్చు, అమీన్పూర్ కుకట్పల్లి కూల్చివేతల తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి కూల్చివేతలు జరగలేదు. అమీన్పూర్ లో కూల్చినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉంటుందో వాటిపైన కూడా ఆల్రెడీ ఆ బిల్డింగ్ ఓనరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి బిల్డింగ్ కి సంబంధించినటువంటి పేపర్లు కూడా కోర్టులో కేసు నడుస్తున్న టైంలో అది మధ్యలో మీరు ఎలా కూల్చివేశారని చెప్పేసి ఇటు హైడ్రా కమిషన్ కూడా క్వశ్చనింగ్ చేయడం జరిగింది హైకోర్టు. కానీ అక్కడ తహసీల్దార్ సూచనల మేరకు మేము అక్కడ కూల్చివేశామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత హైకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ హైడ్రా కూల్చివేతలు అనేది మళ్ళీ జరగలేదని చెప్పుకోవచ్చు. మళ్ళీ చూసుకోవచ్చు, మొన్న ఇప్పటి వరకు అయితే హైడ్రాకి పూర్తిగా చట్టబద్ధత అనేది రాలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా హైడ్రా కూల్చివేతలు అనేది ఇప్పటి వరకు కూడా జరగలేదు. కానీ మళ్ళీ ముందు తర్వాత ఏదైతే ఇప్పుడు చెరువులు చెరువుల విస్తీర్ణం అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎంత విస్తీర్ణం జరుగుతున్నాయి, ఈ 2000 పైగానే చెరువులో ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా పూర్తి సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత కూడా ఆ పూర్తిగా వివరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ అయితే పూర్తిగా ఈ సూచనలు కూడా పాటిస్తూ ఎక్కడైతే అక్రమంగా నిర్మాణం చేపడతారో వాటన్నిటి కూడా కూల్చే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగాలి. అప్పటి వరకే కూడా ఏదైతే ఇప్పటికే చూసుకోవచ్చు, హైడ్రా కూల్చివేతలు ఇప్పటి వరకు అయితే ఇంకా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ముందు తర్వాత అంటే ఈ చెరువుల విస్తీర్ణము అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో విస్తీర్ణం పూర్తిగా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే బయట ప్రజలు కూడా ఏది చెరువులో ఉందో ఏది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయో అని చెప్పేసి చాలా మంది కూడా ఫ్లాట్లు, ఇండివిజువల్ హౌసెస్ నిర్మాణాలు కొనాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా అధైర్యపడకుండా వాళ్ళకు ధైర్యం చెప్పే విధంగా ఎవరు కూడా కొనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదొక ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెబ్సైట్ లో పెడితే ఖచ్చితంగా చెరువుల విస్తీర్ణమా, ఎవరైనా కొనడానికి వెళ్ళినప్పుడు అది చెరువుల విస్తీర్ణమా లేదా అనేది క్లియర్ కట్ గా మనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగినట్టుగా మనకు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ లహరి, థాంక్స్ ఫర్ ది అప్డేట్. దసరా దీపావళి పండుగ